యుద్ధాన్ని ముగించేందుకు కీలక భేటీలు జరగనున్న వేళ రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడులతో విరుచుకుపడటం హాట్ టాపిక్గా మారింది. రష్యా వైమానిక దాడులు చేయగా కీవ్ ప్రతీకార దాడులకు దిగింది. 69 డ్రోన్లతో మాస్కోపై దండెత్తింది. ఇందులో 60 డ్రోన్లు కూల్చేసినట్లుగా మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు. కీవ్ డ్రోన్ దాడుల్లో మాస్కోలో భారీ భవంతి మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Там горело, да? Ни хрена себе дырку сделали. అంతకుముందు ఉక్రెయిన్పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది పుతిన్ సైన్యం. ఉక్రెయిన్కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేస్తున్నాయి. కీవ్ మేయర్ విటాలీ కీచ్కోసా ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా తమపై బాలిస్టిక్ క్షిపణులు బహుళ రాకెట్లను ప్రయోగించిందని కీచ్కోస్ తెలిపారు. వీటిని తమ దళాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు. కీవ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తమకు పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి సౌదీ అరేబియా వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇప్పటికే జెడా చేరుకున్నారు. సౌదీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రష్యా ఉక్రెయిన్ దాడులతో విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా టెస్లా వ్యతిరేక ఆందోళనలు మిన్నంటుతున్న వేళ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు మద్దతుగా నిలిచారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మస్క్ను గ్రేట్ అమెరికన్గా అభివర్ణించిన ట్రంప్ రేపు కొత్త టెస్లా కారు కొనబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో ఆయన పోస్ట్ చేశారు. దీనికి థ్యాంక్ యూ ప్రెసిడెంట్ అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు ఎలాన్ మస్క్. ట్రంప్ కార్యవర్గంలో డోజ్ విభాగం అధినేతగా ఉన్న ఎలాన్ మస్క్ పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను తొలగించడం, బడ్జెట్లో కోతలు విధించడం వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ఓ వర్గం భారీ ఎత్తున ఆందోళనలు చేస్తోంది. అమెరికాలోని ప్రధాన నగరాలతో పాటు కెనడాలోనూ టెస్లా షోరూమ్స్ ఎదుట నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బాయ్కాట్ టెస్లా అంటూ నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ కార్యవర్గం నుంచి మస్క్ను తప్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. టెస్లా షోరూమ్స్లో విధ్వంసం సృష్టించడం, సైబర్ ట్రక్స్ తగలబెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో టెస్లా షేర్లు పతనం అవడంతో పాటు కార్ల అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్కు అండగా నిలిచారు డొనాల్డ్ ట్రంప్. టెస్లా కారు కొనడానికి ముందుకొచ్చారాయన.